ఏమ్మా అర్చన, అక్కడే నిలబడిపోయావే, ముందు లోపలికి రామ్మా. నేను రాలేను మావయ్య. అదేంటమ్మా, పిలిచేది మీ మావయ్యమ్మా, ముందు లోపలికి రా. రా. వద్దు మావయ్య, నేను రాలేను. జరిగిందేంటో రాణి దగ్గర వివరంగా అడిగి తెలుసుకోండి. రాణి, జాగ్రత్తగా ఉండు. వస్తాను. నీకు చదువు మీద ధ్యాస ఎక్కువ, కష్టపడి చదువుకుంటాం అనుకున్నాను గానీ ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆ ప్రేమకి మధ్యవర్తిగా వ్యవహరించి ఇన్ని గొడవలు తీసుకొస్తాం అనుకోలేదమ్మా. ఏమా, వాసుగాడి విషయంలో మనకు ఆల్రెడీ ఒకసారి అనుభవం అయిందిగా, వాడి ప్రాణాల మీదకి వచ్చిందిగా. అప్పుడు గాని వాడికి బుద్ధి రాలేదు. అన్నీ తెలిసి ఎందుకమ్మా ఇలా చేశావు? నువ్వు కష్టపడి చదువుకుంటావు, అలాగే మంచి పేరు తెచ్చుకుంటావు, ఎప్పటికీ పెద్దల అండలో ఉంటావు, భయభక్తులతో ఉంటావు అనుకున్నాను గానీ ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. చూడమ్మా రాణి, ఓ కుటుంబం యొక్క పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల నడత మీదే ఆధారపడి ఉంటుందమ్మా. ముఖ్యంగా నీ వయసున్న ఆడవాళ్ల మీద ఇంకా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నీకు గుర్తుందా, అర్చన విషయంలో మనందరం జైలుకెళ్ళాం. అప్పుడు నిన్ను కూడా మాతో పాటు జైల్లో పెట్టారు. ఆ రోజు నేనెంత బాధపడ్డాను నీకెవ్వరికీ తెలియదమ్మా. ఇప్పుడు నువ్వు పోలీస్ జీపులో మన ఇంటి ముందు దిగావు. దాన్ని మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా చూశారు. వాళ్ళు నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడతారమ్మా. అలా చేస్తే రేపు నీకు పెళ్ళవుతుందా చెప్పు? వద్దమ్మా, మనలాంటి వాళ్ళకి ఈ ప్రేమ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలు అస్సలొద్దమ్మా. నువ్వు కష్టపడి చదువుకుని బాగా పైకి రావాలమ్మా. హాయిగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక. వాసు, హలో. హలో, నేను రాణి ఫ్రెండ్ పునీత్ అని మాట్లాడుతున్నాను. కొంచెం రాణిని పిలుస్తారా ప్లీజ్? ఒక్క నిమిషం. నీ ఫ్రెండ్ పునీత మాట్లాడు. హలో రాణి, మా మావయ్య నీ మీద, మీ వదిన మీద చాలా కోపంగా ఉన్నాడు. మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరే. ఏమైందమ్మా? అన్నయ్య, వాళ్ళ మేనమామ మా కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాడట. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. లేకపోతే మా ప్రాణాలకే ప్రమాదమని భయపెడుతుంది. వదిన చూస్తే ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. నాకేంటో భయంగా ఉందన్నయ్య. నువ్వేం దిగులు పడకమ్మా, అర్చనకేం కాదు. వాసు, ఇంట్లో అందరూ జాగ్రత్త. సరే, నేను వెళ్ళొస్తాను. చూడు, ఇదంతా నీ మూలంగానే వచ్చి పడిందే. ఏమే, నువ్వు మాత్రం నీ ఆడబిడ్డని ఇంట్లో సేఫ్గా వదిలేసి వచ్చావు. నా అక్క కూతుర్ని నాకు కాకుండా చేసిన నిన్ను వదలనే. నువ్వు పెద్ద జగత్కిలాడివే. అందరినీ రిజిస్టర్ ఆఫీసులోకి తీసుకెళ్ళి కాపాడి నా కంట్లో కారం కొట్టావు కదే. దాంతో మాట్లాడన్నా, ముందు జరగాల్సింది చూడన్నా. ఏమే, దాన్ని నువ్వు కాపాడావు. ఇప్పుడు నిన్నెవరు కాపాడతారో చూస్తానే. చూడు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. లేకపోతే అరిచి గోల్ చేస్తాను. అరవ్వే, అరవరు. ఎవరొచ్చి కాపాడతారో, ఎంతమంది వస్తారో చూస్తానే. నరికి పారేస్తా. వద్దు, నా దగ్గరికి రాకండి. ఏంటన్నా దాంతో మాటలు? లాగి బండిలో పడేయక.
నన్ను కాపాడండి, కాపాడండి. రావద్దు, వద్దు, దగ్గరికి రావద్దు. కాపాడండి, కాపాడండి, వద్దు, కాపాడండి, కాపాడండి. ఎవడొచ్చి కాపాడుతాడో చూస్తా. రేయ్, దాన్ని వెళ్ళనివ్వనరా. రేయ్, హీరోయిన్ హీరో గారి వెనకాల దాక్కుందిరా. రేయ్, వాణ్ణి తంది దాన్ని లాక్కరా. అడుగు ముందుకేస్తే తలలు తెగిపడతాయి. ఓవర్ యాక్షన్ చేయకండి. అన్నీ తెలిసే వచ్చాను. నా రియాక్షన్ చూస్తే తట్టుకోలేరు, చచ్చిపోతారు. వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఏం హీరో, భయపెడుతున్నావా? ఏంట్రా వాగుతుంటే చూస్తున్నారు? ఎరా, వీడు వెనకాల ఎంతమంది ఉన్నారో చూసారా? ముందుకు అడిగేస్తారా? ముక్కలు ముక్కలు చేసేస్తారు నా కొడకల్లారా. ఏంట్రా మాటలు లేవు? నోరు పడిపోయిందా? వస్తారా? చూసుకుందామా? దమ్ముందా? రండ్రా. అన్నా, గొడవద్దన్నా. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. వెళ్ళిపోదాం రా. తర్వాత చూసుకుంటావురా నీ పని. మంచి టైంలో ఫోన్ చేసావు బావా. అడ్డాలో అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కొడుకుల్ని. థ్యాంక్స్ రా బావా. థ్యాంక్స్ అన్నా, అందరికి థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? మన మీద కూడా వస్తే నరికి పడాను. సరేరా, మీరు అందరూ బయలుదేరండి, నేను బావతో మాట్లాడి వస్తాను. బావా, అర్చన్ని వాళ్ళ ఇంట్లో దింపేస్తావా? ఎరా, తమాషా చేస్తున్నావా? అటువంటి ఏం కుదరవు గాని నువ్వే దించేసాయి. అది కాదు బావా, ఒకసారి నేను చెప్పా. ఊరుకోరా. అర్చన, కూర్చో. ఏంటండి మీరు చెప్పేది? మన అర్చన ప్రేమ పెళ్లి చేయించిందా? లేదే, అది జరిపించలేదు. వాళ్ళ ఆడబిడ్డ రాణి వాళ్ళ ఫ్రెండ్కి రిజిస్టర్ మ్యారేజ్ చేయించింది. అప్పుడు ఆ పెళ్లి కూతురు మేనమా వచ్చి పెద్ద గొడవ చేశాడంట. ఆ టైంలో అర్చన అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కాపాడిందంట. తర్వాత రిజిస్ట్రార్ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ భద్రంగా పంపించాడంట. జరిగిందంతా మా కొలీగ్స్ చెప్పారు. ఎందుకండి దీనికి? అనవసర పనులని నెత్తికేసుకుంటుంది. ఇంత టైం అయినా ఇంకా రాలేదని నాకేమో భయంగా ఉంది. భయపడాల్సిన పనేం లేదు వరలక్ష్మి. అది నేరుగా అత్తగారింటికి వెళ్ళి రాణిని అక్కడ దించేసి వస్తుంది. ఇంతకీ వాళ్ళు ఎన్ని గంటలకు జీపేకి వెళ్ళారట? 6-6:30 మధ్యలో అన్నారు. ఇప్పుడు టైం 8 అయింది. అప్పుడు 6-6:30 మధ్య వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదంటే ఎట్లా? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? నాకెందుకో భయంగా ఉందండి. భయపడకమ్మా, అర్చన వచ్చేస్తుంది. భయపడకుండా ఎలా ఉండమంటావురా? నడిచొచ్చినా ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉండాలి. నాకు తెలిసి ఆ పోలీసులు వీళ్ళిద్దరినీ ఆ చుప్పనాథ్ ఇంటి దగ్గర దించేసి ఉండాలి. అది కోడల్ని మన ఇంటికి పంపించకుండా దాని దగ్గరే ఉంచేసుకుని ఉంటుంది. నిజమే మావయ్య, అత్తయ్య అన్నది ఆలోచించాల్సిన విషయమే.
నేనెవర్ని తప్పు పట్టట్లేదు. నా మటుకు నాకు అనిపించింది చెప్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే మన అర్చనదే తప్పనిపిస్తోంది. ఎందుకంటే మీకోసం ఆఫీస్కొచ్చింది కదా, ఆఫీస్కొచ్చింది తిన్నగా మన ఇంటికి రావాలి కదా. ఈ అనవసరమైన విషయాల్లో తలదూర్చడం అవసరమా? ఒకవేళ దూర్చింది, అయిపోయిందేదో అయిపోయింది మావయ్య. జీప్ ఎక్కి ముందు మన ఇంటికి రావచ్చు కదా, ఆ తర్వాత రాణి తన దారిన తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. అత్తయ్య అన్నట్టు అది అసలే మాయదారి కుటుంబం. అర్చన ఎప్పుడొస్తుందా అని కాచుకుని కూర్చున్నారు. అనుకోకుండా వాళ్ళ చేతికి దొరికింది. అది ఇది మాయమాటలన్నీ చెప్పి వాళ్ళ దగ్గరే బలవంతంగా పెట్టుకునుంటారు. ఒకవేళ అర్చన నేనుండను అన్నా కూడా అది ఇది చెప్పేసి తన దగ్గరే అట్టి పెట్టుకునుంటుంది. ఆ భాగ్యం నాకు మాత్రం అలా అనిపించడం లేదు. మీకు అనిపించదండి. ఎందుకు అనిపిస్తుంది? మీకు వాళ్ళ మీద నమ్మకం చాలా ఎక్కువ కదా. ఒరే వినోద్, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి చూసిరారా. ఆ మొదలష్టపు కుటుంబంలో నా కూతురు ఉండకూడదు. వెళ్ళరా, వెళ్ళి తీసురాపో. అమ్మా తొందరపడకు, ఓ 10 నిమిషాలు ఆగు. ఇంకా ఏంటి ఆగేది? అది ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి తీసురాపో. అది అత్తయ్య చెప్తోంది వినండి. మీరెళ్ళి ముందు అర్చన తీసుకురండి, పోండి. అర్చన, అర్చన వచ్చేసావా? మేము ఏదేదో విని ఎంత భయపడ్డావో తెలుసా? అవును, నువ్వు చేసిన పనేంటే? ఎవరికో పెళ్లి చేస్తే నీకెందుకే? ఆ పంచాయతీ నీకు అవసరమా? ఏంటమ్మా నువ్వనేది? అక్కడ ఇబ్బంది వచ్చింది నా ఆడబిడ్డకి. అది వయసుకొచ్చిన పిల్ల. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓ వదినిగా నాకు లేదా? ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ. దాన్ని కాపాడడానికి నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? అర్చన, ఆ రౌడీల వల్ల నీకే ప్రాబ్లం రాలేదు కదా? వచ్చింది. వచ్చే దారిలో పెద్ద ప్రమాదమే జరిగింది. ఏంటమ్మా అర్చన, ఏం జరిగింది? ఆ పెళ్లి కూతురు మేనమావ పెద్ద రౌడీ నన్ను ఎత్తుకెళ్దామని చూశారు. ఆ సమయంలో ఈయన ఫ్రెండ్ శివ వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. లేచిన వేళ మంచిదైంది. టైంకి అల్లుడు గారు దేవుళ్లాగా వచ్చి అమ్మాయిని కాపాడాడు. నువ్వొద్దు, నీ కుటుంబం వద్దు అంటూ చెప్పిన తనే తన భార్యకు ప్రమాదం అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డు నిలిచాడే, అది అల్లుడంటే. అదే భార్య పట్ల నిజమైన ప్రేమ. వరలక్ష్మి, అల్లుడు మంచివాడు కాబట్టే అర్చనను కాపాడి ఇంటి దగ్గర దించేసి వెళ్ళాడు. అమ్మా, గోపినిలా అనడం న్యాయం కాదు. అతను తప్పేం లేదు. తనకు తాను మంచివాడని 10 సార్లు నిరూపించుకున్నాడు. అలాంటి వారిని ఆ కుటుంబం నుంచి విడిదేయాలని చూస్తే దేవుడు మనల్ని క్షమించడమ్మా? వరలక్ష్మి, కొంచెం ఆలోచించవే. వాళ్ళు విడివిడిగా ఉన్నా దీనికి ఆ కుటుంబం మీద, అతనికి మన కుటుంబం మీద అభిమానం ఉంది. అది గమనించు. వాళ్ళని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేశామో నీకు తెలియదా? ఏ కన్నతల్లైనా కన్న కూతురు భర్తతో కలిసి కాపురం చేయాలని కోరుకుంటుందో, వాళ్ళని విడదీసి ఉంచాలని కోరుకుంటుందో ఆలోచించు. ఇకనైనా మంచిగా మనిషిగా ఆలోచించటం నేర్చుకో.
వాళ్ళ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా అత్తయ్య? వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి మీరు. అర్చనేదో రాణిని సేవ్ చేసిందని గోపి అర్చనను సేవ్ చేశాడు అంతే. మీరు గోపి కుటుంబాన్ని వదిలేసొస్తేనే మన అర్చనను కాపురానికి పంపిస్తానని నిర్ణయం తీసుకున్నారు కదా. మీరు ఆ డెసిషన్ మీదే స్ట్రాంగ్గా ఉండండి అత్తయ్య. మీకు సపోర్ట్గా నేనుంటాను.